నార్మల్ గా మనకి అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఒకే దగ్గర దొరికితే ఎంతో హ్యాపీగా ఉంటది కదా. అందుకే ఈ రోజు నేను నా ఫ్రెండ్స్ కలిసి A&A అనే గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ కి అయితే వచ్చేసాం. A&A అనేది అఖిలేష్ అండ్ అవినాష్ అనే 2 బ్రదర్స్ 5 years నుంచి బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇది మనకి అగ్నంపూడి సిగ్నల్ నుండి స్టీల్ ప్లాంట్ వెళ్లే రోడ్ లో వ్యాప్చర్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. లోపల అంబియన్స్ విషయానికి వచ్చేస్తే ప్లేస్ చిన్నగా ఉన్న టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. వీళ్ళ దగ్గర వచ్చేసరికి లైక్ సమోసా, సూప్స్, KFC ఫ్రైడ్ చికెన్, స్టార్టర్స్, కబాబ్స్, రోల్స్, పకోడీ, శాండ్విచెస్, బిర్యానీస్ వంటి వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే నాన్ వెజ్ లో క్యాష్ చికెన్ పకోడీ చెప్పా. అలా నిమ్మకాయ పిండుకొని తీసుకొని తింటుంటే ప్రతి ఒక్క పీస్ కి జీడిపప్పు తగులుతూ సూపర్ ఉంది. నెక్స్ట్ అయితే ప్రాన్స్ పకోడీ ట్రై చేసాం. దీని టేస్ట్ వచ్చేసరికి క్రిస్పీగా చాలా బాగుంది. ఆ ప్రాన్స్ కూడా చాలా బాగా కుక్ అయ్యి. నెక్స్ట్ అయితే కబాబ్స్ ట్రై చేసాం. ఆ వేడి కబాబ్స్ తీసుకొని చీజ్ కొట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఆ కబాబ్స్ మీద వీళ్ళు సీక్రెట్ మసాలా స్ప్రింకిల్ చేయడం వల్ల స్పైసీగా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఫ్రైడ్ చికెన్ వింగ్స్ అయితే ట్రై చేసా. అలా మైండ్స్ లో డిప్ చేసుకొని తింటుంటే మరీ ఓవర్ కోటింగ్ లేకుండా క్రిస్పీగా చాలా బాగుంది. నెక్స్ట్ వీళ్ళు ఫేమస్ అయిన చికెన్ సమోసా ట్రై చేసా. దీని ప్రైస్ వచ్చేసరికి 12 రూపీస్ మాత్రమే. ఆ 12 రూపీస్ కి లోపల ఇంత చికెన్ స్టఫ్ ఇస్తున్నారంటే మామూలు విషయం కాదు. దీని టేస్ట్ వచ్చేసరికి అదిరిపోయింది. ఇక్కడతో నాన్ వెజ్ ఆపేసి వెజ్ వాళ్ళ కోసం మష్రూమ్ పకోడీ, పన్నీర్ పకోడీ, స్వీట్ కార్న్ సమోసా అయితే ట్రై చేసాం. మష్రూమ్ పకోడీ టేస్ట్ వచ్చేసరికి అలా నిమ్మకాయ పిండుకొని తీసుకొని తింటుంటే అదిరిపోయింది. నెక్స్ట్ అయితే పన్నీర్ పకోడీ ట్రై చేసాం. ఆ వేడి పన్నీర్ పకోడీ తీసుకొని తింటుంటే పర్లేదు బానే ఉంది. నెక్స్ట్ స్వీట్ కార్న్ సమోసా ట్రై చేసాం. లోపల స్టఫ్ చూడగానే మొత్తం స్వీట్ కార్న్ తో భలే అనిపించింది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడతో ఇవి ఆపేసి మెయిన్ కోర్స్ లో ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా దమ్ బిర్యానీ అయితే చెప్పా. అలా నిమ్మకాయ పిండుకొని పీస్ తీసుకొని బిర్యానీలో పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇందులో ఇచ్చిన బిర్యానీ రైస్ అయితే ఓవర్ స్పైసీగా కాకుండా మైల్డ్ స్పైసీగా చాలా బాగుంది. నెక్స్ట్ దమ్ బిర్యానీ ట్రై చేసాం. అలా పీస్ తీసుకొని బిర్యానీలో పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంత తిన్నాక లాస్ట్ లో ఒక స్ప్రైట్ తో ఎంజాయ్ చేస్తే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తిందాం అనుకుంటే ఈ గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ అనే రెస్టారెంట్ కి వచ్చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టేస్టీ చరణ్.